బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. ఆంధ్ర వాలా కంటే 4 రెట్ల సొమ్మును కేసీఆర్ కుటుంబమే దోచుకుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో దోచుకున్న సొమ్ము పంపకాల్లో వచ్చిన వివాదమే కవితతో అలా మాట్లాడించిందని అన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులంతా కూడా దీని వెనుక కాంగ్రెస్ ఉండి నడిపిస్తుందంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. అసలు నిజంగా కవిత వెనుక కాంగ్రెస్ నేతలు ఉన్నారా? అసలు ఈ నటన మొత్తంగా నడిపించేది ఎవరు? అసలు సూత్రధారులు ఎవరు? ప్రస్తుతం మనతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని గారు. సార్ నమస్తే. ఏంటి అసలు మీ పార్టీ నడిపిస్తుందా కవితను? బీఆర్ఎస్ నేతలపై హరీష్ రావుపై కామెంట్ చేయించడం ఎందుకు? మీకేం అవసరం వచ్చింది నడిపించారు? కవిత అన్న మాటలని మీరు సరిగ్గా వినలే కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి ఎన్నుకున్నాడు మొత్తం ఈ కుంభకోణంలో అనే విధంగా హరీష్ రావు, సంతోష్ వీళ్ళే విన్నారు. అధికారుల దగ్గర డబ్బులు దొరికినాయి అని మాట్లాడాను. మినిమం కామన్ సెన్స్ ఉంటే ఆమెకే కానీ ఇట్లాంటి వాటిని మాట్లాడే వారి గురించి కానీ వారి పాత్ర ఉంటే వారు సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? ఏదో కమిషన్ వేసి తూతూ మాత్రం కింద క్లోజ్ చేసుకుంటాడు. అది వాళ్ళకి తెలుసు. ఆ కుప్ప పంపకాల కాడ లొల్లి పుడుతుంది. దొబ్బిన కోట్ల రూపాయలు ఉన్నాయి, 1000 కోట్లు. ఏం చేయాలో అర్థమైతే లేదు. ఒకటి. రెండోది, అధికారం రేపు కావాలి, నా వారసత్వం కావాలంటే నా వారసత్వం కావాలనేది తిండి ఎక్కువై, బలుపు ఎక్కువై, లొల్లులు. వీటి వల్ల వాళ్ళు దోగుకున్న వల్ల అన్నీ బయటికి వెళ్తాను. నేను మొదటి ఇవాళ ఇదే మీ బిగ్ టీవీ ముందు 100 సార్లు మాట్లాడినా. వీళ్ళ అరాచకం, వీళ్ళ దోపరికం, వీళ్ళ గుండాయిజం, రౌడీజం అన్నీ మాట్లాడినా. ఇవాళ అవే బయటికి వెళ్తానే వాస్తవాలు చూడండి. దీనిని ప్రజలు గమనిస్తుంటే రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు, నిరసనలు ఏంటంటే స్వాతంత్ర పోరాటానికి పోయినరా మీరేమన్నా? దొంగతనాలు, శ్రీవాడిపురం దొంగల ముఠా తిరిగా దొంగతనాలు చేసి మొత్తం పంచక తిని 7 కాడికి పందికొక్కులు తిరిగి బలిసి ఒక్కొక్కడు 100 కోట్లు 1000 కోట్లు తిని ఇవాళ దొంగ అన్నట్టు మాట్లాడుతుంటే ప్రజలు గమనిస్తలేరా? ఇవాళ నేను ఒక్కటే స్ట్రైట్గా అడుగుతాను. కాళేశ్వరం కట్టింది మీరు కాదా? కూలింది మీ హాయంలో కాదా? అధికారుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 100 కోట్లు దొరికినది వాస్తవం కాదా? ఇంకేం మొదలు కొడతారా? ఇంకేం ఎంక్వైరీ కావాలనే? వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచోరు కాబట్టి మీరు ఎంతసేపు దీన్ని పట్టుకొని కక్ష సాధింపు చర్య అంటారని చెప్పి వారొక సిస్టమ్ ప్రకారం పూర్తి ఆధారాలతోటి అసెంబ్లీ ముందు పెట్టి ప్రజలకు వెళ్ళినాక మీ మీద మీ దొంగతనం నిజస్వరూపాన్ని బయట పెట్టి అప్పుడు లోపటేయాలనుకుంటాను. అది లేట్ అవుతుంది. ఆ లేట్ కావటం వల్ల మీరు దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఎన్ని నాటకాలు ఆడినా అన్ని నాటకాలు ఆడతాను. మీరు ఎన్ని ఆడినా, ఎన్ని నాటకాలు చేసినా ప్రతి పైసా కక్కిచ్చే వరకు ఎవరిని వదిలిపెట్టేది లేదు. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇన్ని రోజులు కవిత కేటీఆర్ను సంతోషం టార్గెట్ చేసి మాట్లాడింది. కానీ అసెంబ్లీలో 2 రోజుల చర్చ జరిగిన తర్వాత హరీష్ రావు పూర్తిగా మంత్రులకు కౌంటర్ ఇచ్చిన తర్వాతే హరీష్ రావు హైలైట్ అవుతున్నాడని హరీష్ రావుని ఈ రోజున పేరు పెట్టి మరి కామెంట్ చేయించారు. అంటే వెనుకుంది కాంగ్రెసే కదా అని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు, మహిళా మంత్రులు, బీఆర్ఎస్ నేతలు మాట్లాడుకొచ్చారు. నిజంగా ఇది కరెక్టా? ఇప్పుడు హరీష్ రావుని ఏం కౌంటర్ చేసింది? ఆ పిచ్చోడు మాట్లాడితే కూడా 20 మంది కూర్చొని ఆపండి పట్టుకోండి అంటారు. అంటే అది ఫేస్ చేసినట్టేనా? పారిపోయినావు కదా అసెంబ్లీ వదిలిపెట్టి. నువ్వు నీకు అన్ని గంటల అవకాశం ఇచ్చినా ఓటు చెప్తావు. శ్రీనివాస్ రెడ్డి గారు యాడ్ ఇచ్చినట్టు యాడ్ ఇవ్వలేదు, ట్విట్టర్లో పెట్టలేదు, ఇది ఇచ్చినామంటావు. ఒకటి చెప్తే ఒకటికొకటి పొంతన లేకుండా మాట్లాడినాడు వీళ్ళకి హీరో. అది కర్మ. అంటే దోపరికంలో కూడా ఎక్కువ తిన్నాం తక్కువ తిన్నాం అనేది ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇది ఒక పని హీరో చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళని. అదేం పద్ధతి? మీరు తిన్నరా లేదా ప్రజలకు అర్థమైంది. సాక్ష్యాలు సబూతులతో అసెంబ్లీ ముందు పెట్టినాం. మీ బతుకు చింపిని ఇస్తారా? ఇక దానికి ఎక్కడ భగవంతుడు కూడా కాపాడలేడు మిమ్మల్ని. అది క్లారిటీ వచ్చింది. దాంట్లో మీ పంపకాలలో లొల్లి పెట్టుకొని రేవంత్ రెడ్డి సంబంధం ఇటు ఎక్కడ మోడీ తీసుకుపోయి అంటగడితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అంటగట్టారు, చంద్రబాబు నాయుడు. మీరు అన్నీ కూడా మళ్ళీ ఏంది అంటే తెలంగాణ ఉద్యమకారిని అణిచివేయడానికి తప్పుడు కేసులు పెట్టిననో ఇంకేదో పెట్టిననో మళ్ళీ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడమనో. మీరు తింటే తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టగానే మీరు తిని పండుకుంటే తెలంగాణ ప్రజలు ఉత్తనే ఉరికొస్తానికి అమాయకులు అనుకుంటుండ్రా? ప్రతి పైసా కక్కిస్తాం బిడ్డ తెలంగాణ. ఆంధ్రోలు తింటారు అనుకుంటే ఆంధ్రోల కంటే 4 గంటలు ఎక్కువ మీరు తిన్నారు ఇవాళ తెలంగాణని. రక్తం దాగిన దాన్ని. అంటే కవిత వెనుకున్న ఎవరున్నది పక్కన పెడితే నిన్న హరీష్ రావు, సంతోష్ రావు, కాంట్రాక్ట్ సంస్థ సంబంధించిన మేఘ 3 పేర్లు చెప్పింది కదా. సో వాళ్ళే డబ్బులు తిన్నారు. అసలు కంప్లీట్ కాళేశ్వరం కూలడానికి, కాళేశ్వరం డ్యామేజ్కి, ఆ సొమ్ముకంతా కూడా కారణం కేసీఆర్ కాదని చెప్పింది. చర్యలు తీసుకుంటారా? వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తారా? మళ్ళీ ఇప్పుడు మీరు చూడండి, సిబిఐ ఎంక్వైరీగానే ఇస్తుంది. ఇప్పుడు మేము చేస్తే కక్ష సాధింపు చర్య అంటారు.
సిబిఐ ఎంక్వైరీ అంటే ఎవరి చేతిలో ఇప్పుడు మా చేతిలో కూడా ఉండదు కదా, ఇక సిబిఐ చేతిలో ఉంటుంది కదా. మరి బీజేపీలు అంతగానో ఇప్పుడు మాట్లాడతలేరు. వాళ్ళతో టై అప్ అయినరు, డబ్బులు తీసుకున్నారు, కాంప్రమైజ్ అయినరు, వీళ్ళు వాళ్ళు ఒకటే ఇదని వాడు మాట్లాడతాడు. చేసిండు. ఇప్పుడు ఛాలెంజ్ చేసినాం, బండి సంజయ్ ఏం జవాబు చెప్తాడు చెప్పమని చెప్తారా? వీళ్ళ అవకాశవాద రాజకీయాలు, వీళ్ళు ఎన్ని చేసినా మళ్ళీ చెప్తానా, తిన్నది కక్కియడమే బిడ్డ, మేము ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ లోపల ప్రజల్ని మభ్యపెట్టి తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చి పబ్బం గడుపుకోవడానికి ఈ ప్రయత్నంతో జరుగుతుంది. ఈ యొక్క అరాచకాన్ని ఇన్నేళ్ళు చేసినటువంటి అవినీతి భాగవతాన్ని బట్టబయలు చేసి తిన్న సొమ్మునంతా కూడా కక్కిస్తామంటూ కూడా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హన్మకొండ.